ప్రేయర్లో లోక కళ్యాణం కోసం, అందరి క్షేమం కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులతో పాటు సమాజంలో ఉన్న అందరూ బాగుండాలని కోరుకుంటారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులతో పాటు మిమ్మల్ని పాలిస్తున్న వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటా ఉన్నాం. కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది మీ కమ్యూనిటీ మాత్రమే. ఒకసారి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారి క్షేమం, ఇటు గౌరవం ముఖ్యమంత్రి గారితో పాటు చేయాలని మేము మీ ప్రార్థనలో కోరుతూ ఉంటారు. మీ ప్రార్థనలే మాకు శక్తిని ఇస్తూ ఉంటే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉండని భగవంతుడనే సంపూర్ణంగా విశ్వసిస్తాం. మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంతో పాటు గత 5 సార్లు నేను చూస్తాను. 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వచ్చిందంటే ఖచ్చితంగా సోదరులందరినీ సోదరిమణులను గౌరవించుకోవాలని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంటుంది. అటు ముస్లిం సోదరులకు సంబంధించిన రంజాన్ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా ఇటు మన క్రిస్టియన్ సోదరులకి, అదేవిధంగా బతుకమ్మ చర్యలు అనేది అందరికీ కూడా మహిళా సోదరిమణులకు ఒక గిఫ్ట్ గా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఒకటి నేను గమనించిన ఏమంటే ముఖ్యమంత్రి గారిలో చాలా పెద్ద విశాలమైన హృదయం అయింది. క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఏదైనా కానీ. అంటే ఏ కష్టం ఉంటుంది, ఏ అవసరాలు ఉంటాయి, ఏ సాంప్రదాయాలు ఉంటాయి, ఏ విధంగా గౌరవించాలి, మనిషిని గౌరవంగా చూడగలగాలంటే కోట్ల రూపాయలు ఇవ్వక్కర్లేదు, ఒక చిరు కానుకతో వాళ్ళని గౌరవించవచ్చు అనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. ఒకటి మనందరం తెలుసు, ఆడబిడ్డలందరికీ అమ్మగారి ఇంటికి పోతే మనకు చిన్న పసుపు పొట్టు పెట్టి ఒక చిన్న బ్లౌజ్ పీస్ ఇస్తే చాలా సంతోషపడతాం మనం. అదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా ఏ చిన్న కార్యక్రమం అయినా మహిళల్ని కానీ ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించే ప్రయత్నం చేస్తారు. బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు ఎవరు మహిళలకు చీరలు ఇవ్వమని అడగలేదు, కానీ తనకు తోచిన దాంట్లో తనకున్న దాంట్లో పసుపు కుంకుమ లెవెల్లో ఇవ్వాలని బతుకమ్మ చీరలని అందరికీ ఇవ్వడం ఒకటైతే, మన క్రిస్మస్ సందర్భంగా మీరు కూడా ఏమి డిమాండ్ చేసింది కాదు, కానీ ఖచ్చితంగా చిన్న గిఫ్ట్ అనేది మీకు పంపించాలనే ప్రయత్నంలో ఈరోజు ఈ సందర్భంలో పంపించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. కుటుంబానికి ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి రకరకాల ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా ఎట్టి పరిస్థితులలో క్రిస్మస్ కోసం ఎదురు చూస్తున్న మా అక్క చెల్లెలకి, మా అన్న తమ్ముళ్ళకి చిరుకాలంగా పంపించాల్సిందని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 మందికి ఈ రోజు కుటుంబాలకి చిరుకాలకు అందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా వారికి మీ అందరి తరఫున నేను కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నిజంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేము, ఈ టైంలో ఇవ్వలేకపోతామేమో అనుకున్నాం. ఒకసారి స్కిప్ చేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రభుత్వానికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ప్రజలకు ఇస్తున్న దాన్ని ఏమాత్రం ఆపొద్దనే భాగంగా ఈరోజు అందించిన ముఖ్యమంత్రి గారికి యేసు ప్రభు దయ వల్ల ఆయన ఆరోగ్యాలు వారికి ఇవ్వాలని, ఇంకా శక్తిని ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి అని మీ అందరి తరఫున ఆ జీసస్ కూడా వేడుకుంటా ఉన్నాను. నేను కూడా దీంతో పాటు ఇదొకటైతే నేను గమనించింది, గత 15 సంవత్సరాల నుండి చూశారు, మన సమాధుల తోట కావాల్సిన స్థలం గురించి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు క్రిస్టియన్ సోదరులు. ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా కూడా ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మేము ఎక్కడైనా అలాట్ చేసినా కూడా ఆ లోకల్ జనాలతో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటి మాత్రం, చాలా కాస్ట్లీ ల్యాండ్స్ ఒకేసారి రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లా అంటే పూర్వపు రంగారెడ్డిలో ఒకే రోజు 63 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి ఇచ్చున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. మోకాపేట లాంటి ఏరియాలలో, మోకాపేట అంటే ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ ఉన్న ఏరియాలో ఒక మంచి భవనం కోసం ఇచ్చున్నారు ముఖ్యమంత్రి గారు. ప్లేస్ అలాట్ చేయడమే కాదు, ఒక 2 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి క్రిస్టియన్ భవనం నిర్మించాలనే ఆలోచనతో 2 ఎకరాల ల్యాండ్ అలాట్ తో పాటు అమౌంట్ కూడా అలాట్ చేసి బిల్డింగ్ ని కడుతూ ఉన్నాం. అంటే ఈ ఆత్మగౌరవం బిల్డింగ్లు, భవనాలు అనేది మన వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ పెట్టుకోవాలనే ఆలోచన లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరులందరూ ఒక దగ్గర కూడాలి, ఒక దగ్గర మాట్లాడుకోవాలన్నప్పుడు ఈ భవనాలు ఉపయోగపడతాయనే ఆలోచనలో మొదలుపెట్టడం జరిగింది. తొందరలో పూర్తి చేసి అందించడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మొన్న ఈ మధ్య నేను ఒక చిన్న అంశాన్ని గమనించాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, వరదలు వచ్చినాయి, వరదలు కూడా వర్షం వచ్చింది. ఎప్పుడు ఊహించినంత వర్షం పడ్డప్పుడు ఎవరమైనా కూడా మన జాగ్రత్తలో మనం ఉంటాం. మన ఇళ్లకు నీళ్లు వస్తే నీళ్లు పోయిన తర్వాత వెయిట్ చేస్తాం.
బస్తీలో గల్లీలలో బురదొస్తే బురద ఎండిపోయిన వెయిట్ చేస్తాం, మనమే క్లీన్ చేసుకున్నాం ఇప్పటి వరకు. ఎక్కడి నుండి ఎవరో వచ్చి ఆడుకుంటారు అని ఆలోచన ఇప్పటి వరకు చేయలేదు. కానీ మొన్న మన ముఖ్య రెడ్డి గారితో పాటు మా నాయకులందరూ వచ్చి ఇంటింటికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఇళ్లలో అయితే ఓనర్స్ తో పాటు రెంటర్స్ కూడా ఉన్నారు. కానీ ఇద్దరికి న్యాయం చేయాలంటే ఒకరికే వస్తుంది కాబట్టి ఏం చేయాలని ఆలోచించి 10,000 5,000 కల్పించిన సందర్భం కూడా ఏదో కొంత అందించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఇంటికి 10,000 అయితే ఖచ్చితంగా అందినట్టు ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఎవరు కూడా ఆలోచించలేదు. 650 కోట్లు అనేది 750 కోట్లు 800 కోట్లు ఎంతైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని మనసున్న మనిషిని చూపించుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది ఒకటైతే మన రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం అంతా బాగుంటుంది, ప్రజలందరూ సంతోషంగా ఉంటారని రైతుల పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్న ప్రభుత్వం మనదని ఒకసారి మీకు అందరికీ తెలియజేస్తూ